స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప అష్టావతారాలు అవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయి, వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మనం ఇదివరకు వీడియోలో మనం మాట్లాడుకున్నాం 18 అవతారాలు ఆర్ 18 రకాలైన ఫార్మ్స్ ఆఫ్ శ్రీ శాస్తా ఉన్నాయని. వాటిలో మనం మాట్లాడుకున్నది 8 ముఖ్యమైన స్వామివారి ఫామ్స్ ఉన్నాయి, అవతారాలు ఉన్నాయి. వీటిని నేను అవతారాలు అనాలా, ఆయన రూపాలు అనాలా, నాకు ఇప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం. నేను వీటిని అవతారాలు అనే కన్నా వీటిని రూపాలు అంటాను. అది ఎందుకంటే అవతార రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఇది అవతారం కాదు, స్వామి ఆ రకంగా దర్శనం మనకిస్తున్నారు అనేది. ఒక అవతారం మాత్రం మనకి బాగా తెలుసు, మనం దేనికైతే మన శబరిమలకు వెళ్తున్నామో, ధర్మశాస్త్ర అవతారం. కాకపోతే ఈరోజు మనం ఈ ముఖ్యమైన 8 శాస్త్ర రూపాల గురించి, శ్రీ మహాశాస్త్ర రూపాల గురించి, వాటి విశిష్టత, వాటి ఆరాధన మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందనే దాని మీద మనం చర్చించుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. ఇది శబరిమల వెళ్ళే ప్రతి భక్తుడి నోట నిత్యం వినిపించే మహామంత్రం. మనకి అయ్యప్ప అంటే కేవలం బ్రహ్మచారిగా కొలువై ఉన్న శ్రీధర్మశాస్త్ర మణికంఠుడి గురించి రూపం మాత్రమే మనకి చాలామందికి తెలుసు. కొంతమందికి ఈ మధ్యకాలంలో మిగతా విషయాలు తెలుసు. దీని వెనుక తెలియని మహా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి, సీక్రెట్స్ మనం అనుకుంటే. ఆ సీక్రెట్ ఎక్కువ దీన్ని మనం ఎదురుకు అనుకున్నాం, చాలా పరమ గోప్తంగా ఉంచిన సీక్రెట్ అని. అదే శ్రీ శాస్త. సీక్రెట్ అని కాదు, ఆ విషయం తెలుసుకోవటం. ఆయన్నే కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు మన సౌత్ ఆఫ్ ఇండియా, తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్లేసెస్లో ఆయనార్ అని కూడా అంటారు. ఆయన 8 విభిన్న రూపాల్లో భక్తులకి, మనం 18 అనుకున్నా, ఫస్ట్ 8 మీద ఫోకస్ చేద్దాం. అష్ట ఐశ్వర్యాలని ప్రసాదించే మహాదేవుడిగా, దైవంగా ఉన్నారు. ఈరోజు మనం ఆ యొక్క రూపాల గురించి, వాటి వెనకాతలు ఉన్న తత్వాన్ని, వాటి వెనకాతలు ఉన్న ప్రత్యేకతను గురించి మనం తెలుసుకుందాం. దాన్ని తెలుసుకున్న విషయాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టి తద్వారా స్వామివారి ఆశీర్వాదాలు మనం పొందొచ్చు, మనం చూద్దాం. ఓకే, సో ఈరోజు జస్ట్ కేవలం మనం పూజలు వాటి గురించి, అలాంటి వాటి